బా ఎంత ఆడుతున్నా గెలవట్లా, ఊరికే ఓడిపోతున్నాం ప్రతి మ్యాచ్. అసలు హలో రవి, అరే బాబు ఆ కిరణ్ గారిని తీసేయండి రా బాబు, వాడి వల్ల ఓడిపోతున్నాం. ఏంట్రా అన్న, అయితే నెక్స్ట్ వీక్ ఫైనల్ ఉందిగా, ఇంకొచ్చేద్దాం. అయితే గట్టిగా ప్రాక్టీస్ అయ్యి రండి అందరూ. ఇది ఆట కాదు, వేట. మమ్మ స్టార్ట్ చేసి అందరూ బాల్ తీసుకున్నాడు. దాని తర్వాత మీరు ఆటగాళ్ళు కాదు, వేటగాళ్ళు. సరేనా, నేను ప్రాక్టీస్ అయ్యి వస్తా. కిరణ్ గారు అయితే వద్దురా బాబు. అయ్యి బాబు, ఇప్పుడు గెలవలేదని తెలిస్తే ఇది నా మీద ఎక్కేసిద్ది, ఆట పట్టించిద్ది వీక్ అంతా. గెలిచా అని చెప్తా. వచ్చినట్టున్నాడు సార్ గారు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మ్యాచ్ గెలిచేసా. టెండూల్కర్ గారు ఏంటి మంచి హుషారులో ఉన్నారు. హాఫ్ సెంచరీ కొట్టా ఈరోజు, తెలుసా? హాఫ్ సెంచరీ, అదే హాఫ్ సెంచరీ దాటే కొట్టాలి. నువ్వు నేనే సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ని గెలిపించా. ఏంటి హాఫ్ సెంచరీ నువ్వు ఒక్కడు కొట్టావా, టీం మొత్తం కలిపా? నేను ఒక్కనే హాఫ్ సెంచరీ, టీం మొత్తం 300 కొట్టాం 50 ఓవర్లకి. అమ్మో 50 ఓవర్లు 300. మాకు ఆల్రెడీ టీం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వేం అబద్ధాలు చెప్పక్కర్లా. అబద్ధాలు చెప్పడం ఏంటి, అసలు నీకు ఎవరు చెప్పారు 35 కొట్టినట్టు? ఏం లేదే, 300 కొట్టాం. నీకెవరు చెప్పారు 35 కొట్టినట్టు? మొత్తం టీం అందరు కలిసి 300 కొట్టాం. ఏంటి 335? అమ్మో, దీనికి ఎవరు చెప్పాడు 35? కరెక్ట్గా చెప్పింది స్కోర్. ఏంటాడు తిరిగి ఏంటో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు, ఏం లేదు. నాకు అలాగే ఇన్ఫర్మేషన్లు వస్తాయి. బీబీసీ కన్నా ఘోరంగా ఉంది నెట్వర్క్, చూసావుగా. రావుకాలంలో పుట్టుంటారా నేను దరిద్రం అది. నువ్వు నీ నెట్వర్క్ ఘోరంగా ఉన్నావు కదే. ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు రన్ అవుట్ అయ్యావు కదా, నిజం చెప్పు. రన్ అవుట్ అయ్యానా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఎవరు చెప్పారు నీకు? నిజం చెప్పు. నేనే రన్ అవుట్ అవ్వలే. నిజం చెప్పు. నువ్వు అయ్యావు కదా, రన్ అవుట్ అయ్యావు కదా. అయ్యా, ఆ కిరణ్ గడ్ వల్ల అయ్యా నేను. అభి బతావు నా. అరే మై క్యా బతావు, మై క్యా బతావు. కిరణ్ గాడు ఎంతసేపు ఎవరో ఒకరి మీద తోసాడు. అసలు చెప్పు, కనీసం ఒక్క రోజన్న 10 గానీ కనీసం 20 గానీ కొట్టావని. ఆల్రెడీ మొత్తం సిరీస్ లో 5 మ్యాచ్లు 4 అయిపోయినాయి. 2 వాళ్ళు 2 మేము గెలిచాము. ఇంకోటి ఉంది, నెక్స్ట్ వీక్ వెళ్తున్నా. ఏదో ఎలగబెట్టేద్దామని వెళ్ళిపోతావు. ఆపవే నీ గోల. ఫైనల్ మ్యాచ్ మేమే గెలుస్తాం, కప్పు తీసుకుంటాం. ఫైనల్ మ్యాచ్ ప్రతి వీక్ మ్యాచే. అసలు వీకెండ్ ఇంట్లో ఉంటున్నావా? వీక్ మొత్తం ఏమో వర్క్, వీకెండ్ ఏమో మ్యాచ్. ఇంకా మేము ఎందుకు, మమ్మల్ని ఎందుకు చేసుకున్నాం? అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పిల్లలు ఎందుకు కన్నావు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. యాక్చువల్లీ నెక్స్ట్ మ్యాచ్ లో ఎవరో మొత్తం చీఫ్ గెస్ట్ ఎవరో వస్తున్నారంట. పెద్దగా ప్లాన్ చేసింది బోర్డు. చీఫ్ గెస్ట్ విన్ అయ్యామనుకో మామూలుగా ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు. అసలు ఈ రోజు చెప్తున్నాను, ఇంకా మ్యాచ్ లేదు, ఏం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళేదే లేదు. ఎక్కడికి వెళ్ళేది లేదంటే 4 మ్యాచ్లు ఆడాను కష్టపడి. 4 ఆడితే 10 ఆడితే ఎవరికి గొప్ప? నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు, నువ్వు ఇంట్లోనే ఉంటావు. లేదు, వెళ్ళాల్సిందే అమ్మా. ఎక్కడికి వెళ్ళేది లేదు. కొంచెం నీళ్ళు అందుకో. ఇదిగో. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళేది లేదు ఈ వీక్ నుంచి. టోటల్ 4 వీక్స్ నుంచి నువ్వు బయటే ఉన్నావు. ఒక్క రోజు కూడా ఇంట్లో లేదు. వీక్ డేస్ ఏమో వర్క్, వీకెండ్ ఏమో మ్యాచ్. ఎవరు చీఫ్ గెస్ట్ వస్తున్నారంటే? చీఫ్ గెస్ట్ రాని, ఆడి తాత రాని, ఎవరు వచ్చినా సరే వెళ్ళేది లేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కష్టపడితే పెట్టుకున్నారు టీంలో. బతిలాడితే కానీ పెట్టుకోరు ఎవరని తెలుసా? ఏం కష్టపడక్కర్లేదు. ఇదిగో నువ్వు ఈ యాపిల్ తిని మంచిగా వెళ్ళి కూర్చో, నేను మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తా. సినిమా చూద్దాం, చిల్ అవుట్ అవుదాం. ఇంకా పీకేస్తారు నన్ను టీంలో వెళ్ళకపోతే నెక్స్ట్ వీక్. మంచి పని తెలుసా, పీకేసేని. ఓవర్ యాక్టింగ్ చేయ మాకు. నేను వెళ్తున్నా నెక్స్ట్ వీక్ అంతే.
వెళ్ళే సమస్య లేదు. ఎక్కడికి వెళ్తావు నేను చూస్తా, కానీ చూద్దాం. చూద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న కిరణ్ ఫోన్ చేశాడు ఈవినింగ్. టీంలో 4 ట్రిప్కి వెళ్ళారంట. ఖచ్చితంగా రావాలి అమ్మరు, నువ్వు ఉండాలి మ్యాచ్లో, లేదంటే కష్టం గెలవటం అది ఇది అన్నాడు. సరే వాళ్ళు మాత్రం ట్రిప్పులు అన్ని తిరుగుతారు, నువ్వు మాత్రం వెళ్ళి మ్యాచ్ ఆడొస్తావా? ఎల్లని ఫైనల్ మ్యాచ్ ఎక్కడికి వెళ్ళేది నీకు అనిపించదు అన్న? ఫ్యామిలీని తీసుకెళ్దాం మంచిగా ట్రిప్కి. అవన్నీ ఈ ఒక్క వీకెండ్ అయిపోతే నెక్స్ట్ వీక్ నుండి ఫుల్ ట్రిప్పులు, ఇంక ఎంజాయ్ చిల్లు అన్నీ ఉంటాయి నీ ఇష్టం. ఇంకా ఏం అక్కర్లేదు, పొద్దునే నవ్వు. ఇంకో కాఫీ తాగు. అబ్బో సార్ గారు ఏంటి కాఫీ తెచ్చి కాకపడుతున్నారు? కాకేం కట్టట్లేదులే. బాగుంది కాఫీ. ఎవరు చేసింది? ఏంటి మ్యాచెస్కి వెళ్ళి షర్ట్ వేసుకొని తిరుగుతున్నావు ఇంట్లో? అంటే షర్ట్లు వేసుకొని తిరిగితే ఊపు ఉత్సాహం అంతా వచ్చి బాడీలో ఎనర్జీ ఇట్లాగా పంప్ అవుతూ ఉంటది. విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడు అంటే వార్మప్ అవుతున్నాం. వీక్ మ్యాచ్ ఉంది కదా, ఇప్పుడు నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఏంటి షర్ట్లు వేసుకున్నా వార్మప్లు? 20 నిమిషాలు అన్నాయి, నేను పంపించే ప్రసక్తే లేదు. నీకు విషయం చెప్పనా? ఏంటి? నాకు ఇందాక ఫోన్ వచ్చింది, చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారో చెప్తే ఎగిరి గంతేస్తావు. అబ్బో ఎవరో 5 స్టార్ సాల్మన్ రాజు వస్తున్నాడే. అబ్బా ఏంటి మీరు ఆడే మ్యాచ్ కి 5 స్టార్ సాల్మన్ రాజు వస్తున్నాడా? మరి ఏమనుకున్నావు, ఆడుతుంది ఎవరు? నేను నమ్మను, ఆయన పెద్ద హీరో. మీ మ్యాచ్ కి ఆయన ఎందుకు వస్తాడు చెప్పు? అప్పుడు నిజంగానే వస్తున్నాడు చెప్తేను. ఆయన చేతుల మీద కప్పు తీసుకోవాలని మా టీంలో అందరూ కొట్టుకు వస్తున్నారు. ఆ ఛాన్స్ నాకు వచ్చిద్దేమో, వెళ్తే పోయింది కదా. నేను నమ్మను. అయితే నువ్వు కూడా రా. వస్తే కనీసం మీ మ్యాచ్ గెలిచి కప్పు తీసుకోపోయినా ఆయనతో ఫోటో దిగచ్చు కదా. ఎంత పెద్ద స్టారు, మళ్ళీ రాడు ఆయన. అమ్మో ఆ మ్యాచ్కి వచ్చి గంటలు కూర్చోవడం నా వల్ల కాదు బాబోయ్. చూడు ఈ మ్యాచ్లో 6లు 4లు ఇరగదీస్తా. 6లు 4లు నువ్వే. అంటే ఫస్ట్ 4 మ్యాచ్లు ఏదో టైం బాగాలేదు, పిల్లి ఎదురొచ్చి ఏదేదో అయింది అట్లాగా. నల్లపిల్ల తెల్లపిల్ల? నల్లపిల్లే. పిల్లి ఎదురొచ్చి కొట్లా. ఒకసారి ఏమో పిల్లి ఎదురొచ్చింది, ఇంకోసారి ఏమో సరిగ్గా నైట్ తినింది అరక్క, డైజెషన్ కాక. ఏమో పొద్దున్నే లేసి నీ ఫేస్ నువ్వే చూసుకున్నావు అద్దంలో. యాషలేమాక. ఇంకోసారి ఏమో డైజెషన్ కాక. ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. స్పోర్ట్స్ మ్యాన్ వైఫ్ గా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదే ఇదంతా కాదు, నేనైతే మ్యాచ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యా. ఈ వీక్ అంతా నీకు ఏం హెల్ప్ చేసి పెడితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావో చెప్పు, నీకు చేసి పెడతాను. అది డీల్, ఓకేనా? నాకు వీకెండే కావాలి. నాకు వీకెండ్ మూవీకి తీసుకెళ్లాల్సిందే, నువ్వు నాకు ప్రామిస్ చేసినట్టు. ఈ వీకెండ్ వద్దు, ఈ వీకెండ్ మ్యాచ్ ఉంది, దట్టు ఫైనల్ మ్యాచ్. 5 స్టార్ సాల్మన్ రాజు వస్తున్నాడు, నేను ఫిక్స్ అయిపోయాను. ఈ వీక్ నేను వెళ్ళాల్సిందే. కావాల్సి వస్తే వీక్ అంతా నీకు హెల్ప్ చేసి పెడతా. ఏ పనైనా చేసి పెడతా. ఈరోజు మండే, ఫ్రైడే ఈవినింగ్ వరకు ఏది అడిగినా నువ్వు చేసి పెట్టాలి. ఫ్రైడే ఈవినింగ్ అంటే సరే ట్రై చేస్తాను. ఏ పనైనా నీకు హెల్ప్ చేసి పెడతా. అవి అక్కి స్నానం చేస్తా. 5 స్టార్ సాల్మన్ కోసం ఏదైనా చేస్తా. వంట కూడా చేస్తాను. సూపర్. కానీ అయితే ఈ వీక్ అంతా చూసి నేను డిసైడ్ చేస్తాను నువ్వు వెళ్ళాలా వద్దా అని. సరే వస్తున్నా. One day later. హలో లెగు, వంట చేయాలి లెగు. వంట ఏంటి నీ గోలేంటి? హెల్ప్ చేస్తా అన్నావు, మ్యాచ్ ఆడవా వెళ్ళి? సాల్మన్ రాజు అసలుకే వచ్చేది. అబ్బా సరే ఇటీ. ఏంటి తోమేస్తావా అప్పుడే? A few moments later. హలో మాస్టరు, కొంచెం పని ఉంది నాకు, బట్టలు తీసుకెళ్ళి వాష్ చేసి. నేను వాష్ చేయటం ఏంటి? వాషింగ్ మిషన్ ఉందిగా, వెళ్ళి వాషింగ్ మిషన్లో వేయచ్చు కదా.
అదే వెళ్ళి వేసేసాయి. హెల్ప్ చేస్తా అన్నావు, మ్యాచ్కి వెళ్ళాలన్నావు, వద్దా? బా సల్మాన్ రాజ్ నీ కోసం చేస్తా. అయిపోయింది, బట్టలన్నీ వాష్ చేస్తాను, డ్రైర్లో కూడా పడేసా, అయిపోయింది మొత్తం ఫినిష్. అయిపోయిందా? వెరీ గుడ్. A few moments later. ఓయ్! ఏంటి జింక చిక్క జింక చిక్క జింక చిక్క జికంక. సర్లే. సర్లే చేస్తా. నావల్ కావట్లా, అయిపోయింది. ఇంకో అయిపోయింది మాపు. అయిపోయిందా? గుడ్ బాయ్. రెడీ అయిపోయాను రా, వస్తున్నా, మ్యాచ్కి వస్తున్నా. ఎక్కడికి వెళ్ళేది? వెదర్ బాగాలేదు కదా బయట. వీక్ అంతా హెల్ప్ చేస్తా, గొడవ చేయ మాకు, మ్యాచ్కి వెళ్తున్నాను. బాగాలేదు కదా, ఎక్కడికి? ఏం కాదే, వెదర్ లేదు ఇద్దరు లేదు, ఆశ్చర్యం మాకు. వీక్ అంతా పని చేయించుకొని ఇప్పుడు మళ్ళీ వెదర్ బాగలేదు, గుడ్డు బాగలేదు అంట. బ్యాట్ అందుకు వెళ్ళి ఇష్టం. ఇరగ తీసేస్తా ఈరోజు, ఇరగ తీసేస్తా ఈరోజు. జై మహిష్మతి, వచ్చేస్తారా? బాహుబలి తిరిగి వచ్చాడు. బాయ్ కప్పు తీసుకొని వస్తా, సాల్మన్ రావు ఇస్తాడు కప్పు. ఏంటి వర్షం వచ్చేటట్టుంది? అయ్యి బాబాయ్ వర్షం ఏంటి, మ్యాచ్ క్యాన్సిల్ వర్షం వల్ల? అయ్యి బాబోయ్, సాల్మన్ రాజు వెళ్ళిపోయాడా? అయ్యో వర్షంలో మొత్తం తడిచిపోయాడే, మొత్తం వర్షం పడింది, మ్యాచ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. అవ్వా జీవితం, వీకెండ్ అంతా కుక్కలా పనిచేసా మ్యాచ్కి వెళ్దామని. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చెప్తే విన్నావా? కనీసం ఇంట్లో కూర్చొని టీవీ అన్న చూసేవాడు కదా. అంతా వచ్చి మా వీకెండ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఇదిగో జలకాయలు అట్లా చాలే కానీ వెళ్ళి స్నానం చెప్పు.